arranged in the form of a matrix. Okay, and that matrix equation will be like this. That also మనం చూస్తాం. I bus equal to y bus ఈ ఫామ్లో వస్తుంది మ్యాట్రిక్స్ ఈక్వేషన్. y bus into v bus or e bus. Here I bus is a column vector like this, and y bus is a square matrix of size n minus 1 by n minus 1. E bus is also a column vector of all bus voltages. Here this I bus is a vector in which elements are sum of currents, source currents at node 1, next sum of source currents at node 2, sum of source currents at node 3, like that. అలా ఉంటాయి ఎలిమెంట్స్. దాన్ని I bus అంటారు. Y bus is the connecting matrix of these two. ఈ రెండింటి కనెక్ట్ చేసేదని చూసాం. ఇదంతా ఇంపార్టెంట్, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే మ్యాట్రిక్స్. దిస్ ఈ మెయిన్ మ్యాట్రిక్స్. మనకి తెలిస్తే మోడలింగ్ తెలిసినట్టు. అంటే హౌ దీస్ ఆర్ రిలేటెడ్ టు దీస్ అనేది మనకు తెలియాలంటే మధ్యలో ఈ మ్యాట్రిక్స్ ఏంటనే తెలియాలి. సో దట్ ఈజ్ Y bus, అండ్ దీస్ ఆర్ ఎనీ హౌ నోడ్ వోల్టేజెస్. యాజ్ సోర్స్ కరెంట్స్ ఆర్ నోన్, Y bus is also constructed. We can determine these variables, bus voltages. ఆ విధంగా సాల్వ్ చేస్తాం. అది బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మెథడ్. ఇందులో మనకు వచ్చేది అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్. నౌ ఫ్రమ్ దీస్ ఈక్వేషన్స్ హౌ టు రైట్ దిస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్, దట్ ఆల్సో మనం చూసాం. అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ తెలిస్తే మనకు మోడల్ అంతా తెలిసినట్టు. Y bus, how to write Y bus, that we have seen. For a network with no coupled elements ఏమీ లేకుండా ఉంటే this Y bus can be directly written by seeing the network. ఎలా రాస్తాము? y11 ముందు డయాగ్నల్ ఎలిమెంట్ అన్ని రాసేస్తాం. y11, y22. సో లైక్ దట్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా వస్తాయి? y11 అంటే ఏం చెప్పాను చెప్పండి ఎవరైనా? y11 అంటే 1 minute. నేను ఆల్రెడీ అక్కడ చెప్పేటప్పుడే 2 times చెప్పాను, మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేస్తున్నాను. y11 ఎలా వస్తుంది? భార్గవ ఆడియో ఆన్ చేయవయ్యా భార్గవ. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా Y bus. ఆ Y busలో ఈ y11 ఎలిమెంట్ డైరెక్ట్గా మనం నెట్వర్క్ను చూసి రాయచ్చు. అలా రాయాలంటే ఎలా రాయాలి? ఫార్ములా ఏంది? ఏమిన్నావు అయితే తెలియదు. నేను ఆల్రెడీ 2 సార్లు చెప్పాను. నెక్స్ట్ అర్చన, నువ్వేమని చెప్తావా? సార్ నెట్వర్క్ ని చూసి y1 ప్లస్ y12 ఈక్వల్ టు y11. y11 ఈక్వల్ టు y1 ప్లస్ y12 నెట్వర్క్ ని చూస్తా అనాలిసిస్ చేయొచ్చు సార్. రాయొచ్చు. y1 అట్లా కాకుండా ఇంకా విధంగా కూడా చెప్పొచ్చు దాన్ని. ఏరా నువ్వు చెప్పరా సాయి కుమార్? ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? ఎక్కడున్నావురా? సార్ ఇంట్లో ఉన్నావా? ఎక్కడున్నావు? బయట స్కూల్ దగ్గరికి వచ్చినా. టెంపుల్ దగ్గర? స్కూల్ దగ్గర నా సార్. టెంపుల్ దగ్గర సిగ్నల్ లేదు సార్ నాకు స్కూల్. అవును సార్. మరి చెప్పాలి కదా y11 అంటే. ఇంకెవరైనా చెప్పండి. అమ్మాయికి వచ్చి చెప్పింది ఓకే అర్చన. ఇంకొంచెం క్లియర్గా మహేష్, జైరామ్ చెప్పు. లేటరల్ ఎంట్రీ జైరామ్.
సార్ నాకు పెద్దగా తెలియదు సార్ అది. పెద్దగా తెలీదా? మామూలుగా మామూలుగా నోడ్ అది ఆ, 0 నోడ్కి 1 నోడ్కి మధ్య ఫస్ట్ ఎలిమెంటే సార్ అది. ఉమ్. ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ మధ్య ఉండి ఇండికేట్ చేసే కరెక్ట్గా. ప్రభాకర్, ప్రభాకర్ నువ్వు ఆఫ్ చేసేయి జయరామ్. ఆడియో ఆఫ్. ప్రభాకర్, ఏదో వీడు ఆన్ చేసి వెళ్ళిపోయాడేమి, నెట్ లేదా? పునీత్, Y11 ఎలా రాయొచ్చు? నెట్వర్క్ని చూసి రాయాలంటే ఎలా రాయాలి? Y11 చెప్పు. సంకీర్తన, సంకీర్తన చెప్పమ్మా. నాకు తెలియదు సార్. మరి ఏం చేశారమ్మా అందరూ? ఎవరు వేరే ఏమి విన్నారు? నాకు అర్థం కావట్లేదు. సో ఆన్లైన్లో వినేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఇంట్రెస్ట్గా వింటేనే వస్తుంది. షూర్లీ దేర్ ఈజ్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ ఫ్రమ్ క్లాస్ రూమ్ టీచింగ్ టు ఆన్లైన్ టీచింగ్. అలాంటప్పుడు వినాలి, వెంటనే మెటీరియల్ చూడాలి అని చెప్తున్నాను. జస్ట్ మీరు ఆన్ చేసి పెట్టుకుంటున్నారు, తమాషా కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది కాకపోతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇదైనా ఆల్రెడీ కొంచెమన్నా ఓకే, తర్వాత మళ్ళీ ఆ ప్రిమిటివ్ నెట్వర్క్ అంటే చెప్పిన అది ఇంకేం చెప్తారు మీరు? సార్ సమ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ సెట్ దట్ నోట్ సార్. గుడ్. అది ఎవరు చెప్పింది? సార్ అర్చన సార్. అర్చన, గుడ్. సమ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ సెట్ నోడ్ 1 అది చెప్పింది. అంతే సింపుల్గా. Y11 అంటే ఏంటంటే అది చెప్తే చాలు. సిమిలర్లీ Y22 అంటే చెప్పబోయా భార్గవ్, Y22 అంటే ఏంది? అమ్మాయి ఇప్పుడు చెప్పింది కదా, Y11 అంటే సమ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ సెట్ నోడ్ 1. Y22 అంటే సమ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ Y2 నోడ్ 2. నోట్ 2 సమ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ సెట్ నోడ్ 2. ఇప్పుడు ఒక నెట్వర్క్ ఇలా ఉంది. కరెంట్ సోర్స్ అది. నెట్వర్క్ అలా ఉంది. ఇది నోడ్ 1 అనుకోండి, ఇది నోడ్ 2. ఇవన్నీ అడ్మిటెన్స్లు. అంటే ఏంది? Y1, దీన్ని Y2, అండ్ దిస్ ఈస్ Y3, అండ్ దిస్ ఈస్ Y4, Y5. ఇప్పుడు ఏం చెప్పింది? Y11 అంటే సమ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ సెట్ నోడ్ 1. దట్ మీన్స్ ఈ నోడ్ 1 దగ్గర ఉన్న ఎన్ని కనెక్ట్ అయ్యంటే వాటి సమ్ము. ఇక్కడ నోడ్ 1 దగ్గర 2 అడ్మిటెన్స్ ఉన్నాయి, Y1 అండ్ Y2. సో దేర్ ఫోర్ Y11 ఎంత అవుతుంది? వాటి సమ్ Y1 ప్లస్ Y2. అది. సిమిలర్లీ
y22 మీన్స్ సమ్ ఆఫ్ అడ్మిటెన్స్ సెట్ నోడ్ 2. నోడ్ 2 దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది 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 3 కనెక్ట్ ఉన్నాయి నోడ్ 2 దగ్గర. వాట్ ఇస్ సమ్? దట్ మీన్స్ y2 ప్లస్ y3 ప్లస్ y4, అది దీని వాల్యూ. సో లైక్ దట్ ఎన్ని ఉంటే అని రాసుకుంటూ పోవటం. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు y1 1. డయాగ్నల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ చూస్తే 1 1 అలా ఉంటే డయాగ్నల్ ఎలిమెంట్, 2 2 అలా ఉంటే డయాగ్నల్ ఎలిమెంట్. అవి రాసేస్తాం ఫస్ట్. తర్వాత హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఇవి. హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే వాటి ఎట్లా ఉంటుంది? y12, ఇక్కడ సఫిక్స్లో 1 2 అంటే ij అట్లా. ఇవి ii, ఇది ij. ఫర్ ఎగ్జాంపుల్ y12. ఇది ఎవరైనా చెప్తారా? y12 అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? 1 కి 2 కి మధ్య సార్. 1 కి 2 కి మధ్య వస్తుంది సార్. దానికి నెగిటివ్ ఆఫ్ అని చెప్పాలి. దీని వాల్యూ ఎంత అంటే నెగిటివ్ ఆఫ్ ది అడ్మిటెన్స్ బిట్వీన్ 1 and 2. 1 and 2 మధ్య వాల్యూ ఎంత? y2. మనం చెప్పింది నెట్వర్క్లో ఉండే వాల్యూ y2. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుందంటే -y2. అది దాని వాల్యూ -y2 అవుతుంది. అట్లా అన్నీ రాసేయచ్చు. y23 అనుకోండి, ఇది 3 నోడ్ అయితే నెగిటివ్ ఆఫ్ ది అడ్మిటెన్స్ బిట్వీన్ 2 and 3 అంటే -y4, అది y23. ఇట్లా y13 ఎంత అవుతుందంటే 1కి 3కి డైరెక్ట్గా ఏం లేదు, నెట్వర్క్లో ఇవ్వలేదు కాబట్టి y13 0 అవుతుంది. 1 and 3 మధ్య నో అడ్మిటెన్స్, నో వాల్యూ ఈజ్ గివెన్. సో therefore y13 is 0. So like that we can write entire y bus simply just by seeing the network. So that is the method of writing y bus by direct inspection. It's very simple that we can write. Next, there is one more method called short circuit method. So that is not necessary. I am not just only for the exam point of view we can write ఇంకో మెథడ్ ఉంది అని రాయాలన్నప్పుడు. సో దట్ ఈస్ గివెన్, యూ లీవ్ ఇట్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఈజ్ దిస్ సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదేంటంటే ఇది వై బస్కి ఇలా కాకుండా ఒక డెరివేషన్ డిరైవ్ చేయటం, వై బస్కి ఒక ఫార్ములా డిరైవ్ చేయటం అన్నమాట. ఆ ఫార్ములాని మనం డిఫరెంట్ వేస్లో డిరైవ్ చేయొచ్చు. ఇక్కడ మనకు సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఇదొక్కటే మనకు ఇంట్రెస్ట్ మన సిలబస్లో. సో ఈ మెథడ్లో ఎలా డిరైవ్ చేస్తామంటే బై యూజింగ్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గ్రాఫ్ థియరీ. మ్యాట్రిక్స్ ఏ మీన్స్ ఎలిమెంట్ నోడ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. గ్రాఫ్ థియరీలో మనం 3 మ్యాట్రిక్సెస్ చూసాం. ఏ మ్యాట్రిక్స్, ఎలిమెంట్ నోడ్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఆర్ బస్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, కట్ సెట్ మ్యాట్రిక్స్, ఇది టై సెట్ మ్యాట్రిక్స్ అండ్ కట్ సెట్ మ్యాట్రిక్స్. దీన్ని యూజ్ చేసి వై బస్ డెరివేషన్ డిరైవ్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. బట్ ఏ మ్యాట్రిక్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్. వై ఇట్ ఈ సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా చెప్పాను. ఐ థింక్ మీరు ఎవరు చెప్తారో, నేనే చెప్తున్నాను, ఇంక టైం ఎందుకు వేస్ట్ అని. చెప్పగలిగితే ఓకే, గుడ్. సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటామంటే మనం ఏ మ్యాట్రిక్స్ యూజ్ చేసి డిరైవ్ చేస్తున్నాం. దట్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ మీన్స్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇన్వర్స్. ఇన్వర్స్ దానికి రాదు, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది కాబట్టి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయలేము అటువంటి మ్యాట్రిక్స్ని. లేదా మీరు చెప్తుంటారు కదా డిటర్మినెంట్ డెట్ ఏ 0 అయితే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు, డిటర్మినెంట్ వాల్యూ 0. అది అటువంటి మ్యాట్రిక్స్ని యూజ్ చేసి వై బస్కి ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం కాబట్టి సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. సో ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో అయింది. ఇంకా కూడా దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అంటున్నామంటే ఈ డెరివేషన్లో మనము
ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ ఇస్తే, ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ మనకు తెలిస్తే ఈ డెరివేషన్ యూస్ చేసి ఆ ప్రిమిటివ్ నెట్వర్క్ మ్యాట్రిక్స్ని మనము ఇదిగోండి ఈ మ్యాట్రిక్స్ లాగా మారుస్తున్నాం. రేపు క్లాస్లో షూర్గా అడుగుతాను ఇవన్నీ, నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, కొత్త కాన్సెప్ట్స్ కాబట్టి మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తున్నాను. రేపు క్లాస్లో ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి, లేదంటే నేను ఆపేస్తాను చెప్తున్నాను వాళ్ళని. వినండి, సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ గివెన్ ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ ఇంటూ వాట్? Y bus matrix. Here again, what is primitive admittance matrix, what is Y bus? దీని నుంచి దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామని చెప్పాను. అలాంటప్పుడు వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, దట్ ఆల్సో వీ షుడ్ నో. We discussed it also. Primitive admittance matrix means individual admittances. మీకు ఒక నెట్వర్క్ ఇచ్చాడు, పవర్ సిస్టమ్ నెట్వర్క్, దాంట్లో ఏమేమి అడ్మిటెన్స్లు ఉన్నాయి వాటి వాల్యూస్ మాత్రమే సింపుల్గా ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 5 అడ్మిటెన్స్లు, ఒకదాని వాల్యూ 5 మోస్, అడ్మిటెన్స్ కంటే యూనిట్స్ మోస్, MHO అదే చెప్తున్నాను. ఒకదాని 5 మోస్, ఇంకో దాని 6 మోస్, ఇంకో దాన్ని 3, 2, 1.5, ఇట్లా 5 వాల్యూస్ ఇచ్చాడు అనుకో. ఆ 5 వాల్యూస్ని సపరేట్గా కలిపి చెప్తే దాన్ని ప్రిమిటివ్ నెట్వర్క్ ఆర్ ప్రిమిటివ్ నెట్వర్క్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ ఫామ్లో చెప్తే మ్యాట్రిక్స్ అంటారు. సో దట్ ఈస్ Y, స్మాల్ y, గివెన్ ఎలిమెంట్స్, ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్. కొన్నిసార్లు మనకు ఇలా ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ ఇచ్చి వాటి మధ్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంటు థర్డ్ ఎలిమెంట్ మ్యూచువల్లీ కపుల్డ్ అని కూడా చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ మ్యూచువల్ అడ్మిటెన్స్ కూడా ఇచ్చుంటాడు, అది కూడా కలిపి చెప్పాలి. అలా అన్ని ఎలిమెంట్స్ని, వాల్యూస్ అన్నింటినీ ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో చెప్తే దాన్ని ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అంటారు. దిస్ మ్యాట్రిక్స్ ఆర్ దీస్ వాల్యూస్ ఆర్ జనరల్లీ గివెన్ ఇన్ ద ప్రాబ్లంలో మనకి ఇచ్చుండాలి, అవి ఇచ్చుంటారు. ఆ ఇచ్చిన వాల్యూస్ని మనము ఈ ఫార్ములా యూస్ చేసి ఎలా మారుస్తున్నాము, మనకు కావాల్సిన Y బస్ లాగా మారుస్తాం. Y బస్ అంటే ఏంటి? Y బస్ ఈజ్ ద బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్. సో ఇది ఒక నెట్వర్క్కి రాస్తాం, మనం ఇప్పుడే రాస్తాం Y బస్. Y బస్ దేనికి రాస్తాం? ఒక ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్కి రాస్తాం. అంటే హౌ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ అనేదానికి. సో Y బస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఫర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆర్ పవర్ నెట్వర్క్. అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో ఇన్ దిస్ ఫార్ములా వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ గివెన్ ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్. 1 minute. హలో సాయి, హ్యాపీ బర్త్డే. ఏమైతే ఏం ఫోన్ తీయలేదు. ఓకే ఓకే ఓకే, ఎక్కడ ఇంట్లోనేగా ఇంత క్లాస్. నేను మళ్ళీ క్లాస్ నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ క్లాస్లోకి వెళ్ళిపోయాను. సరే అయితే మళ్ళీ చేస్తాను. వాళ్ళకు వర్క్ ఇచ్చున్నాను, మళ్ళీ చేస్తా అయితే. ఓకే, సో అది ఇచ్చిన ఎలిమెంట్స్ని, ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ని, డిఫరెంట్ విడివిడిగా ఉన్న ఎలిమెంట్స్ని మనము ఒక నెట్వర్క్ లా కనెక్ట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్కి వచ్చే Y బస్ ఏంటి అనేదానికి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఫార్ములాలో మనం చేసేది ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ ప్రిమిటివ్ నెట్వర్క్ ఇంటూ కనెక్టెడ్ నెట్వర్క్. దట్ ఈస్ ద రీజన్ వై సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అదే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం సింగులర్ మ్యాట్రిక్స్ ఏ యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ అది. సో దానికి ఫార్ములా అది ఇప్పుడు చూడాలి. సో విల్ సీ ఇట్, అది ఈ క్లాస్లో చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఇచ్చింది. సో బై యూజింగ్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫ్ థియరీ, that is by using incidence matrix
A, ఇది A by using incidence matrix A. Primitive network can be transformed into connected network. అదే చెప్పాను నేను, స్మాల్ y నుంచి y బస్ చేస్తున్నాం. ప్రిమిటివ్ నెట్వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఇంటర్కనెక్టెడ్ నెట్వర్క్. ఇన్ దిస్ ద ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ యూజ్డ్ ఆర్ సింగులర్. మనం యూజ్ చేసే మ్యాట్రిక్స్ సింగులర్. Therefore, this transformation is called singular transformation. So that is given. Next, let us consider the performance equation of primitive network in admittance form. Okay, primitive network means set of individual elements. Network లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది అన్నిటిని కలిపి ఈ విధంగా రాయొచ్చు. ఒకే ఎలిమెంట్ ఉంటే ఒక ఎలిమెంట్ ఉంది అని చెప్తాం. 2 ఎలిమెంట్స్ ఉంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తాం. 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కలిపి ఇట్లా మ్యాట్రిక్స్ లాగా చెప్తాం. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఈక్వేషన్. అంటే 10 ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఆ 10 ఎలిమెంట్స్లో కరెంట్స్ వచ్చి ఇవి. స్మాల్ ఐ అంటే కరెంట్స్, అంటే ఇదిగో I1, I2 అట్లా అన్ని 10 ఎలిమెంట్స్కి ఉన్న కరెంట్స్ అన్నీ రాయకుండా మనం I బార్ అనేసామంటే అది దాని మీనింగ్. I ఈక్వల్ టు I ప్లస్ జే. జే అంటే ఆ 10 ఎలిమెంట్స్లో ఎన్ని కరెంట్ సోర్సులు ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్కి కరెంట్ సోర్సులు కూడా ప్యారలల్గా కనెక్ట్ అయినాయి. ఒక 5 కరెంట్ సోర్సులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ కరెంట్ సోర్సుల వాల్యూస్ ఇవి. ఇక్కడ కరెంట్ సోర్స్, సమ్ ఆఫ్ కరెంట్ సోర్సెస్. ఒక 5 వాటికి ఉన్నాయనుకోండి, ఇక్కడ వాటి కరెంట్ సోర్స్ అన్నమాట. అది జే అంటే. జే. వై అంటే చెప్పాను కదా, ఆ 10 ఎలిమెంట్స్ యొక్క అడ్మిటెన్స్లు. 10 ఎలిమెంట్స్ యొక్క అడ్మిటెన్స్లు అన్నీ రాయాలి. ఇక్కడ వాటి సెల్ఫ్ అడ్మిటెన్స్లు రాయాలి. మ్యూచువల్కి ఏమన్నా ఉంటే అవి ఇక్కడ రాసుకోవాలి. కాబట్టి ఈ వై మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ అడ్మిటెన్స్నే మ్యాట్రిక్స్ లాగా రాస్తున్నాం అంతే. కాబట్టి దాన్ని ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ వై అంటాం. అండ్ దిస్ వి ఈజ్ ఆ 10 ఎలిమెంట్స్ యొక్క వోల్టేజెస్. ఎలిమెంట్ 1 దాని వోల్టేజ్ ఎంత, దాని బ్రాంచ్ వోల్టేజ్ V1. ఎలిమెంట్ 2 దాని వోల్టేజ్ V2. సో లైక్ దట్ ఇఫ్ 10 ఎలిమెంట్స్ ఆర్ దేర్, ఆ 10 ఎలిమెంట్స్కి కరెంట్లు, ఆ 10 ఎలిమెంట్స్లో వేటికైనా కరెంట్ సోర్సులు ఉంటే అవి కరెంట్ సోర్సులు. ఆ 10 ఎలిమెంట్స్ యొక్క అడ్మిటెన్స్లు, సెల్ఫ్ అడ్మిటెన్సెస్ అండ్ ఆల్సో మ్యూచువల్ అడ్మిటెన్సెస్, అది వచ్చి ఈ మ్యాట్రిక్స్. ఆ 10 ఎలిమెంట్స్ యొక్క వోల్టేజెస్. సో లైక్ దట్ వీ కెన్ రైట్ ద ప్రిమిటివ్ నెట్వర్క్ ఈక్వేషన్ ఇన్ అడ్మిటెన్స్ ఫామ్. ఇదే విధంగా ఇంపిడెన్స్ ఫామ్లో కూడా రాయొచ్చు. ఇక్కడ మనం అడ్మిటెన్స్ ఫామ్లో తీసుకున్నాం కాబట్టి వై వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో దట్ ఈస్ ద గివెన్ ప్రిమిటివ్ నెట్వర్క్. నౌ ఆ నెట్వర్క్ని మనము ఆ ఈక్వేషన్ నౌ వీఆర్ మల్టిప్లయింగ్ బై A transpose, where A is the bus incidence matrix or reduced incidence matrix. మనం తెలుసు అది ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఇదేంది A ట్రాన్స్పోజ్ I ప్లస్ A ట్రాన్స్పోజ్ J ఈక్వల్ టు, ఇక్కడ కూడా ప్రీ మల్టిప్లయింగ్ అంటే ముందు పక్క మల్టిప్లై చేయమని, ఇక్కడ మల్టిప్లై చేస్తాం. A ట్రాన్స్పోజ్ ఇంటూ Y ఇంటూ V అనేది. అది నెక్స్ట్ ఫామ్. నెక్స్ట్, ఇప్పుడు ఆ ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ ఏ ట్రాన్స్పోజ్ ఐ చూస్తే అది ఎలా ఉంటుందంటే మనకు అందులో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏ ట్రాన్స్పోజ్ ఐలో అంటే ఏ ట్రాన్స్పోజ్ ఐ అంటే ఒక మ్యాట్రిక్స్ కాలం వెక్టర్ లాగా వస్తుంది. ఇందులో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ప్రతి నోడ్ దగ్గర సమ్ ఆఫ్ కరెంట్స్ మనం రాసి ఒక నెట్వర్క్ తీసుకొని దానికి ఏ మ్యాట్రిక్స్ రాసి ఆ ఏ మ్యాట్రిక్స్ని అన్ని బ్రాంచ్ కరెంట్స్ తోటి మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది ఏ ట్రాన్స్పోజ్. దాన్ని చూస్తే మీకు ఎలా ఉంటుందంటే ఇది ప్రతి ఎలిమెంట్ కూడా సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ నోడ్స్. అంటే ఇది సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ నోడ్ 1, దిస్ ఈజ్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ నోడ్ 2, అలా ఉంటాయి. నౌ వీ నో సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ నోడ్ 1 బై KCL ఏమవుతుంది, 0 అవుతుంది. KCL ప్రకారం ఏ నోడ్ దగ్గరైనా కరెంట్స్ ఆల్జిబ్రేక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అంటే 0. అది
ఇది కూడా సమ్ ఆఫ్ కరెంట్ సెట్ నోడ్ 2 జీరో. సో లైక్ దట్ ఆబ్వియస్లీ ఆల్ ఆర్ జీరోస్ అని చెప్పొచ్చు కేసీఎల్ నుంచి. కాబట్టి ఆ ఏ ట్రాన్స్పోజ్ ఐ అనేది చేస్తే మనకు నల్ వెక్టార్ జీరో వస్తుంది, కాబట్టి దట్ ఈస్ జీరో. అదేవిధంగా ఇది కూడా ఏ ట్రాన్స్పోజ్ జే అంటే కూడా అంతే. ఇక్కడ ఎలాగైతే సమ్ ఆఫ్ కరెంట్స్ అయ్యో ఇక్కడ సమ్ ఆఫ్ జేస్. జే అంటే ఏంటి? సోర్స్ కరెంట్స్. సో దిస్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ సోర్స్ కరెంట్స్ అట్ ఈచ్ నోడ్. అదనమాట, అది సమ్ ఆఫ్ సోర్స్ కరెంట్స్ ఎట్ ఈచ్ నోడ్. సమ్ ఆఫ్ సోర్స్ కరెంట్స్ ఎట్ ఈచ్ నోడ్ అంటే మనకు ఐ బస్. అది మనకు ఐ బస్ ఈక్వల్ టు వై బస్ ఇంటూ ఈ బస్లో ఐ బస్ ఉంది. అందులో ఎలా ఉంటాయంటే ఎలిమెంట్స్ ఇక్కడ ఇది సమ్ ఆఫ్ సోర్స్ కరెంట్స్ ఎట్ నోడ్ 1, సమ్ ఆఫ్ సోర్స్ కరెంట్స్ ఎట్ నోడ్ 2. అది మనం ఆల్రెడీ చూసాం. సో అది ఇది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ట్రాన్స్పోజ్ జే మీన్స్ సమ్ ఆఫ్ సోర్స్ కరెంట్స్ అట్ ఈచ్ నోడ్. అండ్ దట్ సమ్ ఆఫ్ సోర్స్ కరెంట్స్ ఈచ్ నోడ్, ఆ వెక్టార్ని మనం ఆల్రెడీ ఐ బస్ అని అనుకున్నాం. ఐ బస్. సో దేర్ ఫోర్ దిస్ సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బస్. ఓకే. ఫస్ట్ టర్మ్ ఈజ్ బై కేసీఎల్ 0, సెకండ్ టర్మ్ ఈజ్ ఐ బస్. అవి రాశాం చూడండి. సెకండ్ టర్మ్ ఐ బస్. సెకండ్ టర్మ్ వచ్చి ఐ బస్. సో ఇప్పుడు ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో ఇది 0 అయిపోయింది. దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ ఐ బస్ అన్నాము. కాబట్టి ఫైనల్గా ఏమైంది? ఇది ఏ ట్రాన్స్పోజ్ వై ఇంటూ వి ఈక్వల్ టు ఐ బస్. ఇది ఒకటి ఐ బస్. ఇది 0 కాబట్టి ఐ బస్ అనేది. అదే ఈక్వేషన్ ఇక్కడ ఉంది చూడండి. దీని వాల్యూ 0, దీని వాల్యూ ఐ బస్. సబ్స్టిట్యూట్ చేస్తే 0 ప్లస్ ఐ బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ వై ఇంటూ వి అని ఆ ఈక్వేషన్ ఇలా అయింది. సో దట్ ఈస్ నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్. నా అక్కడ దాకా జస్ట్ తీసుకున్న ఈక్వేషన్ని ఏ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేసాము. ఆ మల్టిప్లైడ్ ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ ఈజ్ నల్ వెక్టర్, second term is nothing but I bus. So therefore that equation takes this form. That is it. That is next. Now the power in bus frame of reference. Bus frame of reference ante idi network ki mana rase matrix equation. I bus equal to y bus into ఈ బస్. ఈఆర్ వి అన్నానులేండి. ఈ బస్ ఇది ఒక కనెక్టెడ్ నెట్వర్క్కి ఈక్వేషన్స్ రాస్తే అది ఇందులో వై బస్ ఉంటుంది. మనం దేని నుంచి రాస్తున్నాం? ఇచ్చిన ప్రిమిటివ్ నెట్వర్క్ నుంచి ఇది రాస్తున్నాం. ప్రిమిటివ్ నెట్వర్క్ అంటే ఇలా రాసుకున్నాం. ఐ ప్లస్ జే ఈక్వల్ టు వై ఇంటూ వి. నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే, ఇచ్చిన ప్రిమిటివ్ నెట్వర్క్ నుంచి పవర్ నెట్వర్క్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. అందుకని రెండు రాసి పెట్టాం. అది ఇప్పుడు చూడండి, పవర్ ఇన్ బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఇందులో పవర్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. ఐ బస్ ఇంటూ ఈ బస్. కాంప్లెక్స్ పవర్ అంటే ఐ ఇంటూ వి కాంజుగేట్ ఆర్ వి కాంజుగేట్ ఇంటూ ఐ ఎలా అయినా రాయొచ్చు. ఐ కాంజుగేట్ ఇంటూ వి అన్న, లేదంటే వి కాంజుగేట్ ఇంటూ ఐ అన్న రాయొచ్చు. ఇక్కడ ఐ కాంజుగేట్ ఇంటూ ఈ. సో దిస్ కాంజుగేట్ ఇంటూ దిస్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాంప్లెక్స్ పవర్. అది రాశారు.
ఇందులో. అదేవిధంగా ప్రిమిటివ్ నెట్వర్క్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో పవర్ని రాయాలంటే కూడా సోర్స్ కరెంట్ ఇది కాబట్టి సోర్స్ కరెంట్ కాంజుగేట్ ఇంటూ వోల్టేజ్. ఎంత పవర్ ఉందంటే సోర్స్ నుంచి పవర్ వస్తుంది కాబట్టి సోర్స్ కరెంట్ జే కాంజుగేట్ ఇంటూ వి అని ఇందులో కూడా పవర్ని ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. అది ఇక్కడ రాస్తుంది. సో వీ హ్యావ్ రిటన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్ ఇన్ బోత్ దిస్ ఫార్మ్ అండ్ దిస్ ఫార్మ్. రెండిట్లో పవర్కి ఎక్స్ప్రెషన్ రాస్తుంది. నెక్స్ట్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిమిటివ్ నెట్వర్క్ ఇంటూ ఇంటర్కనెక్ట్ నెట్వర్క్. మన ఎయిమ్ ఏంటి, దీని నుంచి ఇచ్చిన ఇండివిజువల్ నుంచి ఇందులోకి మారుస్తున్నాం కాబట్టి ద ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ బి డన్ వితౌట్, చూడండి, షుడ్ బి పవర్ ఇన్వారియంట్. ద ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ బి పవర్ ఇన్వారియంట్. పవర్ ఇన్వారియంట్ అంటే పవర్ ఇన్వారియంట్, చేంజ్ అవ్వకూడదు. నువ్వు ఓన్లీ నీకు వైబస్ కావాలి కాబట్టి ఇచ్చిన ప్రిమిటివ్ నెట్వర్క్ని వైబస్ లాగా మార్చుకుంటున్నావు. అలా మార్చినందువల్ల ఇందులో పవర్ వేరే ఇందులో పవర్ వేరే అవ్వకూడదు. జస్ట్ దాన్ని ఇంకో ఫామ్లో రాస్తున్నాం అంతే. ద పవర్ షుడ్ బి సేమ్. అందుకని రెండు కేసుల్లో పవర్ సేమ్గా ఉండాలి. దాన్నే పవర్ ఇన్వారియంట్ అంట. దట్ కండిషన్ వీఆర్ యూజింగ్ హియర్. యాజ్ పవర్ షుడ్ బి సేమ్ ఇన్ బోత్ ద కేసెస్, వీఆర్ ఈక్వేటింగ్ ద పవర్ ఇన్ వన్ ఫామ్ ఇంటూ పవర్ ఇన్ అదర్ ఫామ్. రెండు కేసుల్లో పవర్కి ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం కాబట్టి ఆ రెండు పవర్స్ని ఈక్వేట్ చేస్తాం. సో ఈక్వేటింగ్ దీస్ టూ, ఈక్వేటెడ్. నెక్స్ట్ ఆ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్లోంచి మనం ఇంకా సింప్లిఫై చేసుకోవటం. చూడండి, ఇది రెండు పవర్స్ని ఈక్వేట్ చేసిన ఎక్స్ప్రెషన్. దాన్ని కాంజుగేట్ చేశారు, హోల్ కాంజుగేట్. ఇక్కడ ఇటు పక్కన ఆర్హెచ్ఎస్ హోల్ కాంజుగేటు, అదేవిధంగా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు కూడా కాంజుగేట్ అప్లై చేస్తే ఏబి ట్రాన్స్పోజ్ ఏమో బి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అట్లా అవుతుంది. కాబట్టి దాన్ని కాంజుగేట్ అప్లై చేస్తే ఇది అవుతుంది ఈక్వేషన్. ఇది సింప్లిఫికేషన్, మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్ అంటే అది. నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ ఇది చూడండి, యాజ్ ఏ కాంజుగేట్ రాస్తే ఏంటి మీనింగ్, ఏ కాంజుగేట్ అని. ఏ స్టార్ అంటే ఏంటి, ఏ కాంజుగేట్. బట్ ఏ కాంజుగేట్ ఈక్వల్ టు ఏ. ఎందుకంటే ఏ అంటే ఏంటి, మనకు మ్యాట్రిక్స్ ఇలా ఉంటుంది. ఏ మ్యాట్రిక్స్ ఇలానే కదా ఉంటుంది, 1 0 1 0 అన్ని జీరోలు 1లే కదా ఏ మ్యాట్రిక్స్లో ఉండేది. దాని కాంజుగేట్ అంటే ఏమొస్తుంది, అదే వస్తుంది అంతే. ఇవి కాంప్లెక్స్ వాల్యూస్ అయితే 1 + J3 అయితే కాంజుగేట్ అంటే 1 - J3 వస్తుంది. అట్లా ఉండదు, అన్నీ రియలే. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ రియల్. సో దేర్ ఫోర్ ఏ కాంజుగేట్ ఈక్వల్ టు ఏ అని చెప్పొచ్చు. అదే మనం చెప్పాము, ఏ కాంజుగేట్ ఈక్వల్ టు ఏ అని పెట్టాం. కాబట్టి దీని ప్లేస్లో ఏ అని రాస్తే ఇది ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 5 × 7. దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశారు. ఈ సింప్లిఫికేషన్ అంతా మీరు చూడవచ్చు, ఇంకా డైరెక్ట్ సింప్లిఫికేషన్. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఇదిగో ఇది వచ్చింది, ఏ ఇంటూ ఈ బస్ ఈక్వల్ టు వి అని వస్తుంది. ఏ ఇంటూ ఈ బస్ ఇందులో చేస్తున్నాం, ఏ ఇంటూ ఈ బస్ ఈక్వల్ టు వి అని వస్తుంది. సో వీకి ఏమని వచ్చింది, ఏ ఇంటూ ఈ బస్ అని ఎక్స్ప్రెషన్ వస్తుంది వీకి. దాన్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. మనకు స్టాండర్డ్ వై బస్ ఈక్వేషన్ ఇదే కదా. చూడండి, ఈక్వేషన్ 10. ఈక్వేషన్ 10 అంటే ఏది, ఇది ఈక్వేషన్ 10ని ఇక్కడ పెట్టేసాం. ఇందులో మెయిన్ ఈక్వేషన్ ఇది. మెయిన్ ఈక్వేషన్ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, ఇది 0 అయిన తర్వాత ఇదిగో
ఈ ఈక్వేషన్ మనకు ఇదిగోండి ఈ ఫామ్లో ఉంది. ఇది ఫస్ట్ టర్మ్ 0 అయింది, సెకండ్ టర్మ్ y బస్ అయితే తెలుసు. ఇందులో ఇప్పుడు వీక్ మనము చేసాం. వీక్ ఏం చేసాము, వి అంటే ఏమని వచ్చింది, ఇదిగో ఏ ఇంటూ ఈ బస్ అని వచ్చింది, అది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫైనల్గా ఐ బస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ వై, వి బదులు ఏ ఇంటూ ఈ బస్, అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదిగోండి ఇదైంది, వి బదులు ఏ ఇంటూ ఈ బస్. సో ఫైనల్గా మనకు ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఈ ఫామ్లోకి వచ్చింది. నా వీ నో స్టాండర్డ్ వై బస్ ఈక్వేషన్, ఇదిగోండి ఇదే కదా మనకు బస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఈక్వేషన్. ఐ బస్ ఈక్వల్ టు వై బస్ ఇంటూ ఈ బస్. దీంతో కంపేర్ చేసినప్పుడు, దీంతో కంపేర్ చేసి చూస్తే అది దీంతో. సో ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే మనకు వై బస్ ప్లేస్లో ఏముంది, ఇది ఉంది. సో దేర్ ఫోర్ వాట్ వీ కెన్ రైట్, y bus equal to this A transpose into y A bus. So y bus equal to this A transpose y A. So that is the final expression we got. So that is the expression for y bus. ఎలా వస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ y ఇంటూ ఏ. ఏ ట్రాన్స్పోజ్ అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఏ అంటే ఒరిజినల్ ఏ మ్యాట్రిక్స్. మనకు ఒక నెట్వర్క్కి గ్రాఫ్ థియరీ ప్రకారం ఏ ఎలా రాయాలో తెలుసు, ఈజీగా రాసేయచ్చు. ఏ వస్తే దాని ట్రాన్స్పోజ్ కూడా వస్తుంది. సో ద గివెన్ ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ స్మాల్ y. ప్రాబ్లంలో మనకు స్మాల్ y అంటే నేను ఫస్ట్ చెప్పాను ఆల్రెడీ, ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ అని. ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ మీన్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క అన్ని అడ్మిటెన్స్లు, సెల్ఫ్ అడ్మిటెన్స్లు, మ్యూచువల్ అడ్మిటెన్స్ అన్నీ కలిపి మ్యాట్రిక్స్ లాగా రాస్తే అది ప్రిమిటివ్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ని ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏతో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన వై బస్. ఆ ఎలిమెంట్స్ అన్నిటి ఒక నెట్వర్క్ లాగా కనెక్ట్ చేసినప్పుడు ఆ నెట్వర్క్కి వై బస్ ఏంది అనేది వచ్చేస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ వై. సో ఆ విధంగా మనము చేస్తున్నాం. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ వై బస్ ఇన్వర్స్ ఈజ్ జెడ్ బస్. మనకు ఐ బస్ ఈక్వల్ టు వై బస్ ఇంటూ ఈ బస్ అనే ఈక్వేషన్ని రివర్స్లో రాస్తే ఈ బస్ ఈక్వల్ టు వై బస్ ఇన్వర్స్ ఇంటూ ఐ బస్ అవుతుంది. అక్కడ వై బస్ ఇన్వర్స్ అంటే జెడ్ బస్. ఆ జెడ్ బస్ని మనము దీనికి ఇన్వర్స్ చేసుకుంటే వస్తుంది. ఇంకా అది కూడా ఊరికే రాస్తున్నాం అంతే ఫార్ములా. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో యూ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఆ డెరివేషన్ అంతా చూడాలి, ఈరోజు చూస్తే కొంచెం అర్థమవుతుంది, లేదంటే రేపటికి అర్థం కాదు. నెక్స్ట్ క్లాస్లో నేను అడుగుతాను మనం ఏం చేసాం, వై బస్ అంటే ఏం చేసాం అదంతా అడుగుతాను. దీని మీద ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఓకే. నెక్స్ట్, యాజ్ ఐ సెడ్ ఇన్ దిస్ మెటీరియల్ అదర్ ఫార్మ్స్ కూడా చెప్పున్నాడు. చూడండి, నేను మీకు చెప్పాను వై బస్ అనేది ఏ మ్యాట్రిక్స్ యూస్ చేసే కాదు, సమ్ అదర్ మ్యాట్రిక్స్ లైక్ కట్ సెట్ మ్యాట్రిక్స్ అవి యూస్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాను. ఒకవేళ బి మ్యాట్రిక్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలంటే అంతే, సేమ్ మళ్ళీ దాన్ని తీసుకొని బి ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేసి చేస్తున్నాడు. బట్ దట్ ఈజ్ నాట్ నెసరీ. మనకి ఇది లేదు, ఇవంతా లేదు. ఇది ఓల్డ్ సిలబస్ ప్రకారము ఈ పేజీలో నెక్స్ట్ అది ఉంది కాబట్టి జెరాక్స్ తీసి అది కూడా వచ్చేసింది. మనకు ఓన్లీ వై బస్ బై దిస్ సింగులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ.
ఏ మ్యాట్రిక్స్ యూజ్ చేసేది మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే చూసుకుంటే చాలు. ఇది అది. ఒకవేళ బి మ్యాట్రిక్స్ యూజ్ చేసి వై బస్ ఎలా చేయొచ్చు అనే దాని ఫార్ములా. నెక్స్ట్ దాని మీద ప్రాబ్లము. దిస్ ప్రాబ్లమ్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ అదర్ అన్వాంటెడ్ solutions, not necessary. So we will directly go to problems that are used for our syllabus. మన దాని ప్రకారం ఉన్న ప్రాబ్లమ్స్ చూస్తాం. అదమ్మా. సో ఓన్లీ వై బస్ మాత్రమే మన ఇంట్రెస్ట్ కాబట్టి అది చేస్తాం. వై బస్ కెన్ బి డైరెక్ట్లీ రిటర్న్ బై సీయింగ్ ద నెట్వర్క్. వై బస్ కెన్ ఆల్సో బి రిటర్న్ బై ఏ ఫార్ములా కాల్డ్ దిస్ A transpose small y into A. In the two methods we can write the y bus. This method is used for network that are not having any coupled elements. Coupled elements ఏమి లేకపోతే సింపుల్గా ఇలా రాసేయచ్చు. కపుల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటే ఆ ఎలిమెంట్స్ అన్ని అడ్మిటెన్స్లో ముందు మ్యాట్రిక్స్ ఈ ప్రిమిటివ్ మ్యాట్రిక్స్ లాగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ ఫార్ములా యూస్ చేసి వై బస్ని క్యాలిక్యులేట్ చేయాలి. వీటి మీద ఒక ప్రాబ్లం. చెప్పాను కదా, ఈ చూడండి, ఇది ఒక ఆల్ మోడల్స్ కలిపి ఒక నెట్వర్క్ అనమాట. అందులో ఇవన్నీ ఉన్నాయి. చూడండి వై బస్ చూడండి, ఇక్కడ వై బస్కి ఫార్ములా వేరేది ఉంది, బి ట్రాన్స్పోజ్ ఇంటూ వై ఇంటూ ఏ. అదేవిధంగా జెడ్ లూప్ అని ఉంటుంది, మనం చెప్పుకున్నాం. లూప్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో రాస్తే జెడ్ లూప్ వస్తుంది. దానికి కూడా ఫార్ములా ఒకటి ఉంది, చేయొచ్చు. సి ట్రాన్స్పోజ్ ఇంటూ జెడ్ ఇంటూ సి అని ఒక ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. అట్లా అవన్నీ కలిపిన ప్రాబ్లం. అందుకే చెప్పాను ఈ ప్రాబ్లంలు అన్నీ ఉన్నాయి కాబట్టి అది మనకు వద్దు. మనకు ఓన్లీ వై బస్ మీదే ప్లెయిన్ ప్రాబ్లం చాలు. అందుకోసం ఈ ప్రాబ్లం ఇక్కడ మెటీరియల్లో ఇచ్చిన ప్రాబ్లము నాట్ నెసరీ. మీకు దీని తర్వాత ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం. ఇది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఓన్లీ మనకు దేనికి కాదు, సింపుల్గా మనకు మ్యాట్రిక్స్లన్నీ రాసేది. దట్ యూ కెన్ ట్రై. ఇక్కడ ఏం లేదు, ఒక నెట్వర్క్ ఇచ్చున్నాడు చూడండి, నెట్వర్క్ గ్రాఫ్ ఇచ్చున్నాడు. నెట్వర్క్ గ్రాఫ్ ఇచ్చున్నాడు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 అండ్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 నోడ్స్ ఉన్నాయి. అయితే మీరు మ్యాట్రిక్స్లు రాసి ఏబి ఇంటూ కే ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు యూ అని చూపించమన్నాడు. సిబి ఈక్వల్ టు బిఎల్ ట్రాన్స్పోజ్ అని చూపించమన్నాడు. అవన్నీ చూపించవచ్చు. మీకు ఏబి అంటే ఏం లేదు, ఏ మ్యాట్రిక్స్ రాసేస్తారనుకోండి, ఏ మ్యాట్రిక్స్ ఇదిగో ఇది ఏ మ్యాట్రిక్స్. ఎలా రాస్తాం ఏ మ్యాట్రిక్స్? ఇక్కడ నోడ్స్ తీసుకొని నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 తీసుకొని ఇక్కడ అన్ని బ్రాంచ్లు 5 బ్రాంచ్లు కాబట్టి 5 బ్రాంచ్లు ఇక్కడ తీసుకుంటాము. దానికి ప్రతి నోడ్ దగ్గర ఏ ఎలిమెంట్స్ కనెక్ట్ ఉన్నాయి వాటి డైరెక్షన్ బట్టి కాలమ్స్ రాసేస్తాం. మనకు ఏ మ్యాట్రిక్స్ ఎలా రాయాలో తెలిసింది. అలా రాస్తే ఏ మ్యాట్రిక్స్. ఈ ఏ మ్యాట్రిక్స్ని మళ్ళీ చూడండి, రోస్ ఎట్లా అరేంజ్ చేశాడు. ఈ ఫస్ట్ ఈ 3 వచ్చి ట్రీ బ్రాంచెస్ 1 2 అండ్ 4. ఫస్ట్ ట్రీ బ్రాంచెస్ రాశాడు, తర్వాత లింక్స్ రాశాడు. నేను చెప్పాను అలా రాయొచ్చు, అలా రాస్తే ఒక ఆర్డర్లోకి వస్తాయని చెప్పాను. ఏ మ్యాట్రిక్స్నైనా, మ్యాట్రిక్స్ ఏ కానీ, కట్ సెట్ మ్యాట్రిక్స్ బి కానీ, టై సెట్ మ్యాట్రిక్స్ 3 కానీ అలా రాయొచ్చు. అలా రాసుకున్నాను. అలా రాసినప్పుడు దీన్ని ఏబి అంటారు, సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్. ఇది ఏబి అంటే ఇది. అండ్ ఈ సబ్ మ్యాట్రిక్స్ని ఏఎల్ అంటారు. లింక్స్ తోటి ఫామ్ అయింది కాబట్టి. లింక్స్ ఏంది? 3 5. ఈ 2 లింక్స్ కదా.
3 and 5 ఆర్ లింక్స్. చూడండి, ఈ రెండు లింక్స్. ఆ లింక్స్ తోటి ఫామ్ అయిన మ్యాట్రిక్స్ని లింక్ మ్యాట్రిక్స్ అంటారు, లింక్ సబ్ మ్యాట్రిక్స్. అట్లా ఏ మ్యాట్రిక్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే ఫస్ట్ ట్రీ బ్రాంచ్లు, తర్వాత లింకులుగా అరేంజ్ చేసుకుంటే ఈ పోర్షన్ని ఏబి అంటారు, ఈ పోర్షన్ని ఏఎల్ అంటారు. అదేవిధంగా సి కూడా అంతే. సి అంతే టైసెట్ మ్యాట్రిక్స్. టైసెట్ మ్యాట్రిక్స్ రాసేయటము, ఆ టైసెట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ బ్రాంచ్లన్నింటినీ కలిపి చెప్తే సిబి అంటారు, దీన్ని సిబి. ఇక్కడ ఎల్లకు సంబంధించిన మ్యాట్రిక్స్, దీన్ని సిఎల్ అంటారు. అదేవిధంగా కట్ సెట్ మ్యాట్రిక్స్, కట్ సెట్ మ్యాట్రిక్స్లో కూడా దీన్ని బిబి అంటారు, బ్రాంచ్లకు సంబంధించి. బ్రాంచ్లు అంటే ఇవి ట్రీ బ్రాంచ్లు 1 2 4. ఈ లింకులకు సంబంధించిన మ్యాట్రిక్స్ని బిఎల్ అంటారు. అట్లా అవి సిబిలు బిఎల్ అంటారు. కే అంటే ఒక కొత్త మ్యాట్రిక్స్, అది మనకు బ్రాంచ్ పాత్ మ్యాట్రిక్స్ అని అది కూడా ఉంది. యూ జస్ట్ గో త్రూ దిస్ ప్రాబ్లం. ఈ మ్యాట్రిక్స్ అన్నీ ఎలా రాయాలో మీకు తెలుసు. రాసిన తర్వాత వీటిని మనం ప్రూవ్ చేయొచ్చు. సిబిన్ అనేది బిఎల్ ట్రాన్స్పోజ్ అని చూపించవచ్చు, చూస్తే తెలుస్తుంది. సో లైక్ దట్ వీ కెన్ డూ. సో దిస్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆన్ ప్యూర్లీ రైటింగ్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. ఒక గ్రాఫ్ తీసుకొని దానికి మ్యాట్రిక్స్లు రాసే దాని మీద ప్రాబ్లం. నెక్స్ట్, ఇది యాక్చువల్గా నేను చెప్పిన ప్రాబ్లము. హౌ టు రైట్ వై బస్ బై డైరెక్ట్ ఇన్స్పెక్షన్. ఒక నెట్వర్క్ ఇచ్చినప్పుడు ఆ నెట్వర్క్ను చూసి డైరెక్ట్గా వై బస్ని ఎలా రాయాలి అనే దానికి ప్రాబ్లం. ఫస్ట్ ఇది చూద్దాం, ఈ ప్రాబ్లం చూద్దాము. దానికి ఆన్సర్ ఇవ్వలేదు, నేను చెప్తాను, మీరు చేయొచ్చు. చూడండి, ఫార్మ్ వై బస్ ఫర్ ద నెట్వర్క్ గివెన్ బిలో. ఇది నెట్వర్క్. ఓకే, ఫార్మ్ వై బస్ ఫర్ ద నెట్వర్క్ అన్నాడు. నెట్వర్క్ ఏంది ఇలా ఇచ్చినాడు. మీకు డౌట్ రావచ్చు, నెట్వర్క్ అంటే మామూలుగా ఇట్లా కదా ఇస్తారు. ఇట్లా నెట్వర్క్ ఇస్తే, ఒక నెట్వర్క్ ఈ విధంగా ఇస్తే దానికి మై బస్ ఇంతకుముందు ఎలా రాయాలో ఇప్పుడే మనం ఈ క్లాస్లోనే చూసాం. కానీ ఇక్కడ అలా ఇవ్వకుండా ఇట్లా ఏదో వేరే టేబుల్ లాగా ఇచ్చినాడు. అయినా కూడా సేమే, ఇది అది ఒకటే. ఎలా అంటే చూడండి, ఇక్కడ 1 2 అంటే ఏంటి, నోడ్ 1కి నోడ్ 2కి మధ్య ఉన్న వాల్యూ అని అర్థం. సో ఎలిమెంట్ 1 2 అంటే మీనింగ్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ది, ఏమి ఇక్కడ ఇచ్చినాడు, రియాక్టెన్స్ ఇచ్చాడు. రియాక్టెన్స్, ద వాల్యూ ఆఫ్ ది రియాక్టెన్స్ బిట్వీన్ 1 and 2 అని అర్థం అది. అదేవిధంగా 2 3 అంటే ఏంటి మీనింగు, ద వాల్యూ ఆఫ్ ది రియాక్టెన్స్ బిట్వీన్ 2 and 3. లైక్ దట్ ఏ నోట్స్ మధ్య వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది ఒక టేబుల్ ఇచ్చేసి, అంటే నెట్వర్క్ ఇచ్చినట్టే, జస్ట్ నెట్వర్క్ డ్రా చేయలేదు అంతే, టేబుల్ ఫామ్లో ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద గివెన్ నెట్వర్క్. నెక్స్ట్, అందులో కూడా మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, రియాక్టెన్స్. రియాక్టెన్స్ అంటే ఏమి ఇచ్చినట్టు, జెడ్ ఇచ్చినట్టు. రియాక్టెన్స్ దేంట్లో ఉంటుంది, జెడ్లో ఉంటుంది. జెడ్ ఈక్వల్ టు జెడ్డే కదా, మనం ఎలా రాస్తాం, జెడ్ అంటే ఎలా రాస్తాం, ఆర్ ప్లస్ జేఎక్స్ అని రాస్తాం. ఇది రియాక్టెన్స్ అంటే, రియాక్టెన్స్ అది ఇచ్చినాడు అంటే అర్థం ఆర్ లేదు, 0 అని అర్థం, ఆర్ 0 అని. ఎక్స్ వాల్యూ ఇచ్చినాడు, జేఎక్స్. సో అంటే ఏమి ఇచ్చాడు, జెడ్ వాల్యూ ఇచ్చాడు, నాట్ వై వాల్యూ. జెడ్ వాల్యూ ఈజ్ గివెన్, అది కూడా తెలుసుకోవాలి. సో అది ఇచ్చున్నాడు. ఇప్పుడు మనకు వై బస్ రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీటి నుంచి వైలు రాసుకోవాలి. జెడ్లు ఇచ్చున్నాడు కాబట్టి జెడ్ నుంచి వై రాసుకోవాలి. వై అంటే ఏంటి, 1/z కాబట్టి 1/j1 అంటే ఫస్ట్ వాల్యూ ఇది ఎంత అవుతుందంటే 1 డివైడెడ్ బై j1 మైనస్ j1 అవుతుంది. అది 1 కాబట్టి మైనస్
A1 అట్లా రాసుకోవాలి. అదేవిధంగా రెండో దాని వాల్యూ ఎంత 0.4, వాడు ఇచ్చిన రియాక్టెన్స్ 0.4, దాని అడ్మిటెన్స్ అంటే ఎలా రాయాలి 1/j.4. 1/0.4 వాల్యూ ఎంత వస్తుంది? j 1/, ఉంది కాబట్టి అది మైకపోతే -j అవుతుంది. -j 1/0.4 అని 25 అనుకుంటా. 0.25 ఎంతో 0.25 వస్తుంది, అది వస్తుంది. అట్లా రియాక్టెన్స్లు ఇస్తే అన్నీ ఫస్ట్ అడ్మిటెన్స్లు రాసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లంలో అడ్మిటెన్స్లే ఇచ్చేసాడు అనుకోండి, డైరెక్ట్గా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అట్లా ఇవ్వాలి రియాక్టెన్స్ కాబట్టి అన్ని అడ్మిటెన్స్లు రాసుకోవాలి. ఆ అడ్మిటెన్స్ల వాల్యూస్ అన్నీ ఇవి అనుకుంటాం. నేను ఊరికే J1, J.25 ఊకే రాస్తున్నాను. వాల్యూ ఎంతో మీరు చేస్తే వస్తుంది. మైనస్లు కాబట్టి ఇదిగో మైనస్, అన్ని అడ్మిటెన్స్ అన్నీ రాయాలి. J.2 అంటే 0.5 వస్తుంది. అట్లా అన్నిటికీ అడ్మిటెన్స్లు రాశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం Y బస్ రాయాలి. Y బస్ అంటే మనకు తెలుసు, ఇక్కడ కపుల్డ్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా Y బస్ బై నెట్వర్క్ని చూసి రాసేయచ్చు. సో Y బస్ ఎలా అంటే ఫస్ట్ Y11 అంటే ఏంటి? Y11 అంటే చెప్పారు సమ్ ఆఫ్ అడ్మిటెన్సెస్ ఎట్ నోడ్ 1. నోడ్ 1 దగ్గర ఉన్న ఆల్ అడ్మిటెన్సెస్ సమ్. ఆ నోడ్ 1 దగ్గర ఏమున్నాయనేది మనం ఇక్కడ చూడండి. 1-2 అంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు నోడ్ 1. సిమిలర్లీ 3-1 అంటే అర్థం ఏంటి? అది కూడా నోడ్ 1 కనెక్ట్ అయి ఉంటుంది. అట్లా ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేవు, 2 ఉన్నాయి. సో నోడ్ 1 దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఇదొకటి 2 ఎలిమెంట్స్. కాబట్టి సమ్ ఆఫ్ దిస్ అడ్మిటెన్స్ అండ్ దిస్ అడ్మిటెన్స్ వచ్చేస్తుంది Y11. అయిపోయింది Y11. నెక్స్ట్ Y22 అంటే నోడ్ 2 దగ్గర ఉన్న ఎలిమెంట్స్ సమ్. నోడ్ 2 దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది 1-2 అంటే నోడ్ 2 దగ్గర ఉంటుంది. 2-3 అంటే కూడా నోడ్ 2 దగ్గర ఉంటుంది. 2-4 అంటే కూడా నోడ్ 2 దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి సమ్ ఆఫ్ దీస్ 3 అంటే అడ్మిటెన్స్ల సమ్, అంటే ఈ 3 సమ్ వేస్తే Y22 కూడా వస్తుంది. సో లైక్ దట్ ఫస్ట్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ Y11, Y22, Y33, Y44 అండ్ Y55. 5 నోట్స్ ఉన్నాయి కాబట్టి Y55. ఆల్ ద 5 డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ టు బి డిటర్మైన్డ్ ఫస్ట్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇదేంటి? Y12. హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే Y12. హాఫ్ డయాగ్నల్ ఎలిమెంట్ ఫార్ములా ఏం చెప్పాను? నెగటివ్ ఆఫ్ ది అడ్మిటెన్స్ బిట్వీన్ నోట్స్ 1 and 2. నోట్స్ 1 and 2 అంటే ఇదే. 1-2 అంటే నోడ్ 1-2కి మధ్య ఎంత వాల్యూ? ఇది ఇంపిడెన్స్. రియాక్టెన్స్ వాల్యూ అయితే ఇది -j. సో దాని నెగిటివ్ అంటే నెగిటివ్ ఆఫ్ దిస్ వాల్యూ, నెగిటివ్ ఆఫ్ -j1 ఎంత అవుతుంది? J1 + J1 అవుతుంది. అది Y12. సిమిలర్లీ Y13 ఇక్కడ ఇంకో హాఫ్ డయాగ్నల్. Y13 అంటే ఇది 3-1 అన్నా 1-3 అన్నా ఒకటే. దాని వాల్యూ నెగిటివ్ వాల్యూ. ఇది ఎంత వస్తుంది? ఇక్కడ వస్తుంది. దాని నెగిటివ్ వాల్యూ వేస్తే Y13. సో లైక్ దట్ ఆల్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మనము ఇక్కడ చూసి దీన్ని చూసి రాసేయచ్చు. డయాగ్నల్ ఎలిమెంట్స్ సమ్ చేసుకుంటూ పోవటము, ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ -ఆఫ్ అని దాని వాల్యూ వేసేయటం. సో లైక్ దట్ టోటల్ Y బస్ని ఈ టేబుల్ని చూసుకుంటూ రాసేయచ్చు. అలా రాయాలి. రాస్తే ఇట్లా వస్తుంది. 5/5 మ్యాట్రిక్స్ వస్తుంది. అది దీనికి రాయాలి. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ 1-2 బదులు EAలు ఇచ్చినాడు అంతే. ABCDE అని ఇచ్చినాడు అంతే. దట్స్ ఓన్లీ ద డిఫరెన్స్. 1-2 బదులు ABCDEF కూడా ఉందా? F కూడా ఉంది. ABCDEF ఉన్నాయి. నోడ్ నెంబర్ లేకుండా లెటర్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా రియాక్టెన్సే ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ అడ్మిటెన్స్ రాయాలి. -j -j -a వస్తాయి.
అడ్మిటెన్స్లు రాయాలి. అడ్మిటెన్స్లు రాసిన తర్వాత ఇదిగో ఇవన్నీ డయాగ్నల్ ఎలిమెంట్స్. డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే y11 అంటే y11 బదులు ఇక్కడ YAA అవుతుంది. YAA అంటే సమ్ ఆఫ్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్, ఆ మూడు సమ్ చేయాలి. చేస్తే ఇదిగో ఇది వస్తుంది YAA YBB. సో లైక్ దట్ ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. దేనికైనా డైరెక్ట్గా లేకపోతే దాని వాల్యూ 0 అవుతుంది. అట్లా ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ చేస్తే దిస్ ఈజ్ ద Y bus. So like that a Y bus can be written directly by seeing the network. On that these two are the problems. So you first of all you see this problem, and next same model లో కింద ప్రాబ్లమ్ చేయాలి. ఏబిసిలో ఇది ఆల్రెడీ నేను చెప్పేసాను కాబట్టి ఇది చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. వెరీ ఈజీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు ట్రై. నెక్స్ట్ క్లాస్లో నేను చూస్తాను. ప్లస్ ఆల్ దీస్ న్యూ కాన్సెప్ట్స్ నేను అడుగుతాను. ఎవరు అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయాలి. దట్స్ ఎనఫ్ ఫర్ టుడేస్ క్లాస్. So we'll meet in the next class, that is on tomorrow.